పీసీఓడికి ఇన్ఫర్టిలిటీకి ఏమైనా రిలేషన్ ఉందా? పీసీఓడి అంటే ఏంటి అని అంటే మన ఉమెన్ యొక్క బాడీలో అండాశయాలు అనేవి ఉంటాయన్నమాట. యూట్రస్ పక్కన అటొక అండాశయం ఇటొక అండాశయం ఉంటుంది. చాలా మంది నీటి బుడగలు అని అంటుంటారు దీన్ని. కానీ ఎగ్జాక్ట్గా పీసీఓడి అంటే నీటి బుడగలు అని కాదు. మన అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో మేల్ టైప్ ఆఫ్ హార్మోన్స్ మన బాడీలో ఎక్కువగా సెక్రీట్ అయ్యి దానివల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే పీరియడ్స్ టైంకి రాకుండా లేట్గా రావడము, 2 to 3 మంత్స్కి ఒకసారి రావడము, హార్మోనల్ ఇష్యూస్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం, ఫేషియల్ హెయిర్ అనేది రావడము, యాక్ని ఎక్కువగా రావడం, ఇలాంటి చేంజెస్ అన్ని మన బాడీలో చూస్తూ ఉంటాం ఉమెన్కి కామన్గా. సో ఈ పీసీఓడి వల్ల ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ అరౌండ్ 14th డే ఓవులేషన్ అనేది జరగాలన్నమాట బాడీలో. బట్ పీసీఓడి ఉమెన్కి ఏమవుతుంది అని అంటే ఈ ఎగ్ అనేది డెవలప్ కాదనమాట. మల్టిపుల్ ఎగ్స్ ఉంటాయి కానీ ఒకటి కూడా మనకి ఎగ్ రిలీజ్ అయ్యేలాగా డెవలప్ అవ్వదు. సో డెఫినెట్గా ఏంటంటే పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. ఎందుకంటే ఎగ్ టైంకి రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి మనకు ఓవులేషన్ టైంలో ఎగ్ స్పర్మ్ కలిస్తేనే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బట్ పీసీఓడిలో ఎగ్ టైంకి రిలీజ్ అవ్వదు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతూ ఉంటుంది. సో మీకు కనుక పీసీఓడి ఉన్న ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేయండి.